హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్ష్యాలను నెరవేర్చుకుంటూ సొంత ఇంటికి పెట్టుబడులకు చిరునామాగా మారి తన పేరునే బ్రాండ్ గా మార్చుకుంది శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో బిజినెస్ ఊపందుకోవడం, పలు కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో నిమ్స్ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీఎం టెక్నాలజీస్ లిమిటెడ్ తో పాటు బ్రిటిష్ ఈవీటెక్ స్టార్టప్ వన్ మోటో తమ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ క్రమంలోనే జహీరాబాద్ నుండి నిమ్స్ వరకు 9.5 కిలోమీటర్లతో ప్రత్యేక రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రహదారి నేరుగా NH65 హైదరాబాద్ ముంబై హైవేతో కలవనుంది. అదేవిధంగా రీజనల్ రింగు రోడ్డుకు సంగారెడ్డి జిల్లా కేంద్రం శివార్లలోని పెద్దాపూర్ దగ్గర 40 కిలోమీటర్ల లోపల నిమ్స్కు కనెక్ట్ అవుతుంది ఈ రహదారి. ప్రస్తుతం నిమ్స్ చేరుకోవడానికి 4 రహదారులున్నాయి. హైదరాబాద్ నుండొచ్చేవారు పస్తాపూర్, కిష్టాపూర్, మాచనూరు, వర్టీపూర్ మీదుగా వెళుతున్నారు. మరో మార్గం మునిపల్లి, పెద్ద చలిమెడ, జరాసంగం నుంచి ఎల్గోయి మీదుగా నిమ్స్ చేరుకుంటారు. ఇక 3వ మార్గం శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ నిమ్స్ గెలాక్సీ ప్రాజెక్టు లొకేషన్ కి దగ్గరగా ఉన్న కంకోడ్, తాటిపల్లి, సింగీతం, రాయికోటి చౌరస్తా, రుక్మాపూర్గా నిమ్స్ చేరుకోవచ్చు. 28,600 అంచనా వ్యయం, 1.52 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యం, 10 లక్షలు ప్రత్యక్షంగా, 30 లక్షలు పరోక్షంగా ఉపాధి కేంద్ర కేబినెట్ అభిప్రాయాలు. స్మార్ట్ సిటీ తెలంగాణగా జహీరాబాద్ ఎంపిక చేసుకోవడం జరిగింది. జహీరాబాద్ కి రానున్న రోజుల్లో దాని యొక్క దశ దిశ తిరిగేటటువంటి అవకాశం ఉందని స్పష్టంగా కనబడుతోంది. బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం 12 స్మార్ట్ సిటీలకు గాను కేంద్రం 28,602 కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ప్రకటించింది. వీటిల్లో తెలంగాణలోని జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఒకటి. నిమ్స్ లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయడానికి 3 కంపెనీస్ వచ్చాయి. అవి ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, ఈవీటెక్స్ స్టార్టప్ వన్ మోటో. ఈ ల్యాండ్ రిక్విజేషన్ కంప్లీట్ అయి ఇక్కడికి కంపెనీస్ వచ్చి ఆపరేషన్స్ స్టార్ట్ అయితే వచ్చే ప్రొజెక్టెడ్ ఎంప్లాయ్మెంట్స్ 2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. సో ఇలా వచ్చే 2 లక్షల ఎంప్లాయ్మెంట్ వల్ల ఫ్యామిలీకి 2% వేసుకున్న 4 లక్షల పాపులేషన్. ఈ 4 లక్షల పాపులేషన్ ఒక హైటెక్ సిటీ ఏరియా ఉన్న పాపులేషన్ డెన్సిటీ తీసుకుంటే 13,851 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో అలా చూసుకుంటే 4 lakh పాపులేషన్స్ డివైడెడ్ బై 13,851 పాపులేషన్స్ అంటే 28.8 స్క్వేర్ కిలోమీటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 7,000 acres ఆఫ్ రెసిడెన్షియల్ ల్యాండ్ కావాల్సి ఉంటుంది. సో లోపల ఉన్న 771 acres ఫిల్ అవ్వగా ఇంకా మనకి 6,000 acres ఆఫ్ ల్యాండ్ కావాలన్నమాట. 6,000 acres అంటే మేజర్ గా దీనికి దగ్గరలో ఉన్న జహీరాబాద్, కంకోల్ అండ్ సదాశివపేట ఏరియాలో ఉన్న ల్యాండ్ ని రెసిడెన్షియల్ గా యూజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.